గుడ్ మార్నింగ్ రైతు సోదరులందరికీ. నా పేరు లక్ష్మణస్వామి. ప్రజెంట్ మేము పెదకందుకూరు నిమ్మ తోటలో ఉన్నాము. ఇక్కడ ముఖ్యంగా ఈ పచ్చనల్లి సోకిన ఆకు టోటల్ మెయిన్గా ఇప్పుడు మార్కెట్లో ఈ గజ్జి వల్ల ఎక్కువ కాయలు డ్యామేజ్ అవుతున్నాయి. గజ్జి వల్ల కూడా నీకు ఇట్లా ఆకంతా రాలిపోయి ఒట్టిపులు వస్తుంది. నల్లి వల్ల కూడా ఒట్టిపులు వస్తుంది. ఇది క్యాంకర్ అంటే ఇలా సిమెంటు కదులుతుంది. అట్టినే ఇది ఒక సిమెంటు గార మాదిరి కొమ్మంతా గార మాదిరి వస్తుంది. ఇది క్యాంకర్. ఇది ఆకుల మీద వస్తుంది, కొమ్ముల మీద వస్తుంది, కాయల మీద కూడా వస్తుంది. ఇది ఎక్కువ అయినప్పుడు అక్కడ నుండి ఆ పై కొమ్మంతా ఎండిపోతుంది. సో అట్లా ఒట్టిపుల్ల రావడానికి నల్లి వల్ల వస్తుంది, క్యాంకర్ వల్ల వస్తుంది. సో మన క్యాంకర్కు ముఖ్యంగా చూపించినట్టు ఇట్లా మెయిన్గా ఆకులు, కాయలు, ఈ ఆకంతా డ్యామేజ్ అయిపోయి ఇట్లా ఆకంతా రాలిపోతుంది పండుబడి. ఇట్లా పసుపచ్చ పండుగ రాలిపోతుంది. దీని నివారణకు ఏరీస్ కంపెనీ రజత్ హెచ్డి లీటర్ నీటికి 0.25 ml. మీకు సింపుల్గా అర్థం కావాలంటే 20 లీటర్ల పెట్రోల్ ట్యాంకుకు 5 ml వేయాలి. ఇది 50 ml డబ్బి 10 ట్యాంకులకు వస్తుంది. దీంతోపాటు ఈ నల్లి వల్ల కూడా ఒట్టిపులు వస్తా అని చెప్పాం కాబట్టి నల్లి వల్ల అబాసిన్ కానీ, ఒమైట్ కానీ, ఒబెరాన్ కానీ, ఏరీస్ కంపెనీ ఇమ్యూనిటీ బూస్టర్ కానీ, ఏరీస్ కంపెనీ అబామెక్టిన్ కూడా వస్తుంది. సో వీటన్నిటిలో ఏదో ఒకటి దీంతోపాటు రజత్ హెచ్డి కలిపి స్ప్రే చేయడం ద్వారా కొంతవరకు నివారణ కావచ్చు. ఇది కాకుండా రజత్ హెచ్డి మెయిన్గా మీకు లిటరేచర్ చూస్తే ఇట్లా గజ్జి, కాయల మీద గజ్జి, నిమ్మకాయ మీద ఈ గజ్జి క్యాంకరు ఇలా ఉంటుంది. దీనికి రజత్ హెచ్డి రికమెండేషన్. శనక్కాయలో కానీ, పత్తిలో కానీ, ఏమిట్లో అయినా తిక్కాకు మచ్చ తెగులు, శనక్కాయలో, పత్తిలో కూడా ఈ మచ్చ తెగులకు, అరటిలు కూడా వాడుకోవచ్చు. ఈ రజత్ హెచ్డిని చాలా బాగా పనిచేస్తుంది. 20 లీటర్ల పెట్రోల్ ట్యాంకుకు 5 ml వేయాలి. 50 ml డబ్బా 10 ట్యాంకులకు వాడుకోవచ్చు రజత్ హెచ్డి. దీంతోపాటు అది పాస్పోక ఇంకా అక్కడ ఒకేసారికి ఈ తెగులు ఉధృతిని బట్టి రెండోసారి వేయాలంటే ఇంకా ప్లాంటోమైసిన్ కూడా గజ్జి తెగులకు, క్యాంకర్ తెగులకు బాగా పనిచేస్తుంది. ప్లాంటోమైసిన్తో పాటు పాస్పోకాప్ వచ్చి లీటర్ నీటికి 2 ml. ఇది కాపర్ 8% ఉంటుంది, భాస్వరం 32% ఉంటుంది. 32% భాస్వరం ఉంటుంది. ఇది కాపరు వల్ల, ఇది న్యూట్రియంట్ కాపర్ వల్ల ఈ గజ్జి తెగులు కంట్రోల్ అవుతుంది. కొన్ని చోట్ల నిమ్మ చెట్లలో కొమ్మల దగ్గర బంక గారుతూ ఉంటుంది, ఆ బంక కూడా కంట్రోల్ అవుతుంది. సో దీంట్లో భాస్వరం 32% ఉండడం వల్ల మంచి పూత రావడానికి అవకాశం ఉంది. మంచి చెట్టు పాలిష్ వస్తుంది, కాయ సైజ్ వస్తుంది, చిన్న పిండి కూడా రాలకుండా ఆపగలుగుతుంది, పూత ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. భాస్వరం 32% ఉంటుంది కాబట్టి. కాపర్ కూడా నీకు పూతను ప్రేరేపిస్తుంది, గజ్జి తెగులు కంట్రోల్ అవుతుంది. అయితే పాస్పోకాపు, ప్లాంటోమైసిన్ 2 కాంబినేషన్లో స్ప్రే చేయాలి. ఇది ఒక స్ప్రే. ఇంకా ఇది కాకుండా కేపోనిక్ ప్లాంటోమైసిన్ కూడా స్ప్రే చేయొచ్చు. దీంట్లో కూడా భాస్వరం పర్సెంటేజ్ ఉంటుంది. కేపోనిక్ ప్లాంటోమైసిన్ వల్ల కూడా మంచి పూత వస్తుంది, గజ్జి, క్యాంకరు, ఒట్టిపుల్ల తగ్గుతుంది. దీంతోపాటు దీంట్లో భాస్వరం హైయెస్ట్ % ఉంటుంది కాబట్టి మంచి పూత రావడానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా నిమ్మ తోటలో 3 రకాల స్ప్రేలు. ఒకటి అబాసిన్, ఒమైట్ కాంబినేషన్లో రజత్ హెచ్డి. రెండోది పాస్పోకాపు, ప్లాంటోమైసిన్, ఒమైట్ కానీ కిలోగ్రానికి వేయచ్చు. మూడో కాంబినేషన్లో కేపోనిక్ ప్లాంటోమైసిన్, కిలోగ్రాన కానీ, కేపోనిక్ ప్లాంటోమైసిన్, ఒమైట్ కానీ, ఇలా నల్లిమందుతో పాటు ఇవి కూడా కలిపి స్ప్రే చేయడం వల్ల నీకు అన్ని రకాల తెగులు కంట్రోల్ అవుతూ చెట్టు కూడా మంచి పచ్చదనం ఉండి
నీకు మంచి కాపు రావడానికి అవకాశం ఉంది. ఇటు కాపు కూడా ఇది మన రామేశ్వరిలో మంచి కాయ ఉంది, కావాల్సినంత కాయ, మంచి కాపు. ఓకే, థ్యాంక్ యూ.